తలరాత మారుస్తానే తల్లిని మారుస్తావా, ఇదేనా మార్పు? అబ్బా, మీరేమో తెలంగాణ అస్తిత్వాన్ని, మీకు అసలు సోయి కూడా ఉండదు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాలి అనేటువంటి సోయి కూడా ఉండేటువంటి చేతగాని దద్దములు, తెలంగాణ ద్రోహులు మీరంతా కూడా. ఈ కల్వకుంట్ల కాలకేలంతా తెలంగాణ ఉద్యమం ముసుగులో వచ్చి తమ యొక్క కుటుంబ పాలనను, తమ యొక్క దొరల పాలన ఈరోజు తీసుకొచ్చినటువంటి ఘనత వీళ్ళకి దక్కుతుంది తప్ప తెలంగాణ సాంప్రదాయాలను కానీ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడినటువంటి మనుషులు వీళ్ళు కాదు. వీళ్ళు తెలంగాణ ద్రోహులు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ పేపర్ కూడా ఎంత దారుణంగా అంటే, ఇది అఫీషియల్ కార్యక్రమం జరుగుతూ ఉంటే దాన్ని వేయరు. మరి ఈ బీఆర్ఎస్ పార్టీ అని పెట్టుకుని నమస్తే తెలంగాణ ఎందుకు, నమస్తే బీఆర్ఎస్ అని పెట్టుకుంటే అయిపోతాయి కదా. ఎందుకే ఇవన్నీ పనికిమాలిన తెలంగాణ పేరు తెలంగాణ యొక్క పరువు తీస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా. తెలంగాణ తల్లిపై కీచకపరం, ఆశాలపై దమనకాండ అంటూ చూస్తారు. నిన్న చాలా బాధాకరంగా కనబడ్డది. సో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ చాలా స్పష్టంగా కనబడుతుంది. అంతమంది మహిళా మనులు అక్కడికి వస్తే కనీసం వాళ్ళని కంట్రోల్ చేయని పరిస్థితిలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. సో అది ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్గా మనం చెప్పొచ్చు తప్ప వేరే కాదు. ఇక్కడ ఇంకా ఇంప్రూవ్ కావాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇంకా వీళ్ళలాగానే మేము ఇట్లే ఉంటాం, బీఆర్ఎస్ పార్టీ తొత్తులుగా ఉంటామంటే మీ కర్మ, మేమేం చేయలేము. ఏమన్నా వార్తలు పెద్దగా చెప్పుకోదగ్గ వార్తలు అయితే ఏం లేవు. కనీసం ఇగో ఎంత అద్భుతంగా ఉంది తెలంగాణ తల్లి. వాళ్ళతో కంపేర్ చేస్తాం, కన్నడ రాజ్యమాత అంటూ, తమిళ తాయ్ అంటూ వాళ్ళతో కంపేర్ చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు ఎట్లా ఉన్నారంటే, ఈ నమస్తే తెలంగాణ ఎడిటర్ ఎవరైతే ఉన్నారో తీగుల కృష్ణమూర్తి, ఆయన ఒక అగ్రకులానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇక చెప్పాలంటే చాలా చరిత్ర ఉంటుంది కానీ అవనొద్దు. ఈ పత్రిక ఓనర్ ఎవరైనా దామోదర్ రావు, ఒక వెలమ దొర, కేసీఆర్ వెలమ దొరనే, ఈ కల్వకుంట్ల కాలకేలంతా వెలమ దొరలే. వీళ్ళకి ఏంటంటే రాచరిక పోకలతో ఉన్నటువంటి చిహ్నం కావాలి. ఈరోజు సామాన్యమైనటువంటి